సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల మీద సమాధానం చెప్పలేక అప్పులు అంటూ తప్పుడు కోతలు కూస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలోని అప్పుల మీద కాదు, సీఎం చేసిన తప్పుల మీద చర్చ జరగాలన్నారు. కాంగ్రెస్ పాలన వచ్చాక తెలంగాణలో బాగుపడ్డది అనుముల బ్రదర్స్ అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులు, ఆటో డ్రైవర్లు, నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటే ఉత్సవాలు నిర్వహించడమేమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే మళ్ళీ అప్పులు అంటూ తప్పుడు కూతలు కూస్తా ఉన్నాడు. అప్పులు అంటూ తప్పుడు కూతలు కూస్తున్న ముఖ్యమంత్రికి నేను చెప్పేది, అప్పుల మీద కాదు జరగాల్సింది, నీ తప్పుల మీద చర్చ. తెలంగాణ సమాజంలో మేము తప్పకుండా నిన్ను సూటిగా ఇవాళ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం, దమ్ముంటే సమాధానం చెప్పు. సీఎం అంటే ఇవాళ నువ్వు సీఎం పదవి చేపట్టిన తర్వాత ఆ పదవి స్థాయి కూడా దిగదార్చినావు. నువ్వు ఇవాళ నీ ప్రభుత్వంలో ఎవరన్నా బాగుపడ్డారంటే అనుముల బ్రదర్స్ మాత్రమే బాగుపడ్డారు. నీ ప్రభుత్వంలో ఎవరికన్నా ఏమైనా లాభం జరిగింది అంటే కేవలం అనుముల రేవంత్ రెడ్డి, అనుముల తిరుపతి రెడ్డి, అనుముల జగదీష్ రెడ్డి, అనుముల కొండల్ రెడ్డి, అనుముల కృష్ణారెడ్డి, ఇంకా మిగతా బ్రదర్స్కి మాత్రమే లాభం జరిగింది. హైలైట్ ఏంటంటే రాష్ట్రానికే 1000 కోట్ల స్థాయిలో పెట్టుబడి ఇచ్చే స్థాయికి అనుముల కుటుంబం చేరిందని చెప్పి వాళ్ళ ప్రజలు అనుకుంటున్న మాట వాస్తవం. అప్పులు గిప్పులు అని మళ్ళీ తప్పుడు కూతలు ఎందుకు కూస్తున్నావు? ఒకటే ఒక కారణం, ఎందుకంటే నీ బాధ ఏంది? నీ 6 గ్యారంటీలు 100 రోజులు అన్నావు, దాని మీద చర్చ జరగద్దు. 420 హామీలు నువ్వు ఇచ్చినావు, వాటి మీద చర్చ జరగొద్దు. అందుకే నేను అంటున్నా, అప్పుల లెక్కలు కాదు, హామీల లెక్కలు చెప్పు. వడ్డీల ముచ్చట్లు కాదు, వాగ్దానాల ముచ్చట్లు చెప్పు. ఆ రోజు చాలా గొప్ప వాగ్దాటి ప్రదర్శించిండ్రు కదా నువ్వు, బట్టి విక్రమార్క ఇద్దరు. ఏమన్నారు ఆ రోజు? ఒక టీవీలో చర్చ కూర్చోబెట్టి, మరి చాలా చెప్తున్నారు మీ ఇద్దరు అడ్డగోలు హామీలు ఇస్తుండ్రు, అవుతుందా మీతోని అని అడిగితే, మాకు అణువు తెలుసు, అనా పైసతో సహా లెక్కలు తెలుసు అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి ఆ రోజు టీవీల ముందు సొల్లు పురాణం చెప్పింది నువ్వు, నీ డిప్యూటీ సీఎం కాదా? ఇవాళ వచ్చి మళ్ళీ దివాలాకోరు మాటలు మాట్లాడుతున్నా ఈ సన్నాసి ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా. ఆ రోజు దొంగ లెక్కలు, ఈ రోజు కాకి అరుపులు. అందుకే మేము అనేది, దమ్ముంటే అప్పులపై కారుకూతలు కాదు, నీ అసమర్థ పాలన పైన శ్వేతపత్రం విడుదల చెయ్యి. నువ్వు చేసింది ఏందో చెప్పు. ఒకవైపు విజయోత్సవాలట. ఎందుకు విజయోత్సవాలు? రైతుల ఆత్మహత్యలు పెరిగినందుక, ఆగిపోయిన నేత కార్మికుల ఆత్మహత్యలు తిరిగి ప్రారంభమైనందుక, లేదా 48 మంది గురుకులాల్లో చచ్చిపోయే పరిస్థితులు కల్పించినందుక, లేదా 50 మంది పైచిలకు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని వారికి తీసుకొచ్చినందుక, ఇచ్చిన మాట తప్పినందుక, లేదా మొత్తం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినందుక, దేనికి? అందుకే మేము అనేది, తెలంగాణలో మళ్ళీ ప్రభుత్వ హత్యలు ప్రారంభమైనాయి. ప్రభుత్వ హత్యలు అంటున్నా నేను, నీ మాట నేనే వాడుతున్నా, నువ్వే అన్నో గతంలో. ఉద్దేశపూర్వక క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్ల ఎవరు మరణించినా అది ప్రభుత్వ హత్యనే అని ఆనాడు ప్రతిపక్షంలో ఉండి మీరే చెప్పిండ్రు. అందుకే నేను అంటున్నా, ఇవాళ చనిపోయిన గురుకుల పిల్లలు ప్రభుత్వ హత్యలే, మొన్న చనిపోయిన శైలజది ప్రభుత్వ హత్యనే, చనిపోయిన ఆటో డ్రైవర్లన్నీ ప్రభుత్వ హత్యలే, చనిపోయిన రైతులై ప్రభుత్వ